అందరికీ వందనాలు. ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు కింజరి శ్రీను. వీరు కొండజాతి ప్రజలు. ఏజెన్సీ ప్రాంతంలో ఒక మారుమూల చీడిగా అనే గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ అబ్బాయి వయసు 25 సంవత్సరాలు. ఈ అబ్బాయికి పుట్టినప్పటి నుంచి మానసిక అంగవైకల్యంతో దుర్భర జీవితం జీవిస్తున్నాడు. మాట్లాడలేడు, నడవలేడు, మైండ్ అసలు పని చేయదు. చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగారు కానీ ఈ అబ్బాయికి జబ్బు నయం కాలేదు. ఈ అబ్బాయిని ఎప్పుడు ఒక మంచానికో గోడకో తాళ్ళతో కట్టేసి ఉంచుతున్నారు. ఒకవేళ కట్టేయకపోతే తల గోడ కొట్టేసుకోవడమో, నేల కొట్టేసుకోవడమో, రక్కుకోవడమో చేస్తూ ఇప్పటికే చాలాసార్లు అనారోగ్య పాలయ్యాడు. ప్రేమస్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ బృందము ఆ చీడిక గ్రామానికి 2 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఆ ఊరి పెద్దలు ఈ అబ్బాయి పరిస్థితిని మాకు వివరించి సహాయం చేయమని కోరారు. వెంటనే మా బృందము ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి పరిస్థితి గమనించి ఆ తల్లిదండ్రులను ఆదరించి ప్రతి నెల 2,000 రూపాయలు ఆ అబ్బాయి కొరకు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి 2,000 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సహాయం అందిస్తున్నాము. ఆ అబ్బాయి పడుతున్న బాధను అతని తల్లి మాటల్లో విందాము. నా పేరు కింజరి కన్నయ్యమ్మ అండి. మా పిల్లోడు పుట్టిన కాడి నుంచి ఇంకా నడడం మాట్లాడడం ఏమీ లేదండి. ఇంకా పిల్లడు బాధలన్నీ నేనే పడతానండి. ఓ బాత్రూమ్ వెళ్ళా అవుట్కి వెళ్ళినా ఇంకేమీ ఆ పిల్లడు తెలవండి. ఇంకా అన్నీ నేనే చూసుకోవాలండి. ఇంకా రాత్రులు పడుకోవడండి, బుర్ర బాధేసుకుంటాడు. అన్నం పెడితే తినడండి. అన్నం తినిపితే 2 గంటలు అయిపోద్దండి. జల్లేస్తాడండి, ఊసేస్తాడండి. నేనే ఎవరితో చెప్పుకోనండి, నాకు నేనే ఏడ్చుకుంటానండి. గిల్లేస్తాడండి, కరిచేస్తాడండి, ఇంకా అలాగే ఏడుస్తాడండి. ఆ మంచం మీద బుర్ర బాధేసుకుంటే ఇంకా అలా పట్టుకొని ఉంటానండి. నిద్ర ఉండదండి. ఇప్పటికి మందులు వాడుతున్నామండి. అలాగా పుట్టిన కాంచి 25 సంవత్సరాల కాడి నుంచి హాస్పిటల్ పోతానే ఉంటున్నామండి. రోజులకి కట్టేసి ఉండిస్తున్నామండి. మాపులు పోలు అలాగే కట్టేసి ఉంటున్నామండి. కట్టపోతున్నాడండి కానీ మరి కట్టపోతే మంచం మీద ఉండదండి. దిగేస్తాడండి, పోతాడండి ఎటన్నా. ప్రేమస్వరూపి ట్రస్ట్ వారు ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారండి. నెలకు 2,000 ఇస్తున్నారండి. 2 సంవత్సరాలు బట్టి ఇస్తున్నారండి. ఆ డబ్బులతో మేము పిల్లడు చూపించుకుంటున్నామండి, కాపాడుకుంటున్నామండి పిల్లడికి. ఈ వీడియోని చూస్తున్న మీరు కూడా మా ట్రస్ట్కు సహకరించినట్లయితే మేము ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయగలము. థ్యాంక్ యూ సో మచ్.